ఈరోజు ప్రముఖ హాస్పిటల్స్ హోలిస్టిక్ హాస్పిటల్, అదేవిధంగా అభిలాష్ కంటి ఆసుపత్రి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఆచార్య కాలనీ యందు ఒక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడము, మెడికల్ క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా బీపీలు కానీ షుగర్లు కానీ చెక్ చేయడము, అదేవిధంగా కంటి ఆసుపత్రి కంటికి సంబంధించినటువంటి జబ్బులు చాలామందికి ఉంటాయి. అటువంటి వారికి కూడా ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఫ్రీగా మందులు ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ఆచార్యకానికి సంబంధించి ఇటు భగత్ సింగ్ కాలనీ ఉంది, ఇటు శ్రీనివాసపురం ఉంది, అటు సైడ్ వచ్చేసి ద్వారకానగర్ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి చాలామందికి ఇలిటరేట్స్ చాలామంది ఉన్నారు. అంటే చదువు మీద అవగాహన లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరోగ్యం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా రోజు బయటికి పోయి కూలికి పోయినట్లయితే ఒక సాయంత్రానికి 300-400 డబ్బు వస్తుంది. ఆ డబ్బుల మీదనే జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు వచ్చేసి వాళ్ళకి బీపీలు ఉండేది వాళ్ళకి తెలియదు, షుగర్లు ఉండేది వాళ్ళకి తెలియదు, కంటి జబ్బులు ఉండేది వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇది దాదాపుగా 3వ క్యాంప్ అనుకుంటా. నేను ఇక్కడ ఈ గోపురం పంచాయతీలో మన గోపురంలో జరిగింది.
అదేవిధంగా ఇక్కడ ఒకసారి జరిగింది. మళ్ళీ ఆచార్య కాలంలో ప్రజలందరూ కూడా అయ్యా మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేయండి, ఇక్కడ ఒక క్యాంపు ఏర్పాటు చేసినట్టయితే 10 మందికి ఉపయోగపడుతుంది, చాలామందికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడంతో మళ్ళీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈరోజే కాకుండా ఉత్తరోత్తర కూడా భవిష్యత్తులో కూడా ఇంకా గోపురం పంచాయతీలో చాలా ఏరియాలు, చాలా ప్రాంతాలు కూడా బీద స్థాయిలో చాలామందికి ఉన్నాయి. హాస్పిటల్లో పోయేసి డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్లో పోయి చూపించుకునేటువంటి వాళ్ళ పరిస్థితి చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ ఇంకొక 2 వీక్స్ తర్వాత కానీ మళ్ళీ కానీ మిగతా ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయిస్తాము. 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ వైద్య సౌకర్యాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకుపోతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్లకు, అభిలాష్ హాస్పిటల్ వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ.